గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఏంటి తిరుమలలో జరిగిన తొక్కిసలాట అంశాన్ని ప్రమాదంగా చూస్తారా, నిర్లక్ష్యంగా చూస్తారా, ఏ రకంగా చూడాల్సిన అవసరం కనపడుతోంది? మొదటగా తిరుపతిలో జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి దేవుణ్ణి దర్శించుకోవాలి అనేటువంటి ఒక మంచి తలంపుతో వెళ్ళి కొన్ని పదుల మంది గాయపడ్డారు, 6 మరణించారు. వారి కుటుంబాలకి మరి చనిపోయిన వారి ని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబాలు మరి అత్యంత శోకంతో, ఇప్పుడు తల్లిని పోగొట్టుకున్న బిడ్డలు ఉంటారు, భార్యని పోగొట్టుకున్న భర్తలు ఉంటారు, కూతుర్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఉంటారు, అన్నల్ని చెల్లెళ్ళని పోగొట్టుకున్న అక్కలు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు పాపం తెలియకుండానే దేవుని చూద్దామని వెళ్ళి ప్రమాదానికి గురయ్యి అత్యంత పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం సన్నిధిలో చనిపోవటం అనేది చాలా దురదృష్టకరం నరసింహరావు గారు. అలాంటి వారి కుటుంబాలకి జై భీమరావు భారత పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. అలాంటి వారి ఆత్మకి శాంతి చేకూరాలని, ఇలాంటి దుర్ఘటనలు మరలా జరగకూడదని వారి కుటుంబాలకి పూర్తి స్థాయిలో మనోధైర్యాన్ని కలిగించాలని దేవదేవుని ప్రార్థిస్తున్నాం. నెంబర్ 2, ఇది పూర్తిగా ప్రమాదం అని అయితే నేను అనలేదు నరసింహరావు. ఇది ప్రభుత్వ హత్య, గవర్నమెంట్ ప్రభుత్వ హత్య. ఎందుకంటే నరసింహరావు గారు, నేను లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు, నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా, మీ ఉద్యోగం మీరు చేసుకుంటున్నారు. రిక్షా దొక్కే అన్న రిక్షా దొక్కుతున్నాడు, కూలీ పని చేసుకునే అక్క కూలీ పని చేసుకుంటుంది, సెక్యూరిటీ పని చేసుకున్న తమ్ముడు సెక్యూరిటీ పని చేసుకుంటున్నాడు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ బ్రతుకుల్లో ప్రభుత్వాలు వచ్చి ఏమి పెద్దగా మార్పులు తీసుకురాలేకపోతున్నాయి. ఎవరి బ్రతుకులు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేసే నా పాపానికి చంద్రబాబు నాయుడు, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి మాత్రం చుట్టూరా 200 మంది సెక్యూరిటీ తోటి Z+ కేటగిరీ, పొద్దున లెగ్సిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు స్పెషల్ ఫ్లైట్స్, వీళ్ళ బంధుగణానికి 100 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించటం. ఇలా ఒక పేదవాడు ఓటు వేసి ఒక చంద్రబాబు నాయుడునో, ఒక పవన్ కళ్యాణ్నో, లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డినో, ఒక నరేంద్ర మోడీనో అధికారంలో కూర్చోబెడుతున్నాడు అంటే, వాటికి అంత దర్పం అధికారం ఇస్తున్నారు అంటే, ఒకే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు ప్రజలు ప్రభుత్వం నుంచి. ఏమిటో తెలుసా? ఆర్టికల్ 21, సంతోషంగా బ్రతికేటువంటి ఒక బ్రతుకుని పరిస్థితులను సృష్టించమని. అంతకుమించి ప్రభుత్వాల నుంచి మనం ఏం కోరుకోం, ప్రజలు కూడా ఏం కోరుకోవటంలా. నరసింహరావు గారు ఏమైనా కోరుకుంటున్నారేమో, నేనేమైనా కోరుకుంటున్నానేమో నాకైతే తెలియదు. కానీ ఒక సామాన్యమైనటువంటి ప్రజల దగ్గర నుంచి, లేకపోతే ఒక అక్క తమ్ముడు అన్న నాలాంటి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నందుకు, నేను ఓటు వేసి పన్ను కొడుతున్నందుకు, నేను 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు నువ్వు చేయగలిగింది నాకేంటి అంటే, నా కూతురు బయటికి వెళ్ళి మందులు తీసుకురావడానికి బయటకు వెళ్ళినప్పుడు ప్రశాంతంగా తిరిగి సురక్షితంగా ఇంటికి రావాలి. లేకపోతే నేను మోటార్ బైక్ మీద వెళ్ళిపోయి ప్రభుత్వం ఉద్యోగానికో లేకపోతే ఒక చిన్న కంపెనీలో పనికో వెళ్ళినప్పుడు సురక్షితంగా యాక్సిడెంట్ కాకుండా ఇంటికి రావాలి. రోడ్స్ ని బాగా చేయండి, ట్రాఫిక్ ని కంట్రోల్ చేయండి, ఇబ్బంది కరకుండా మందు తాగుతూ రోడ్డు మీద ఎవడో జరగకుండా చూడండి. ఒకవేళ బస్సులో వెళ్తే బస్సుకి టైర్లు కరెక్ట్ గా పెట్టండి, ఇంజిన్ కరెక్ట్ గా పెట్టండి. రైల్లో వెళ్తే రైలు సేఫ్టీని పరిరక్షించండి. ఒక సామాన్య మానవుడు ప్రభుత్వం నుంచి మేజర్ గా కోరుకునేది ఆర్టికల్ 21 సార్, రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్. అలాంటి ప్రొటెక్షన్ ప్రభుత్వం ఇవ్వలేనప్పుడు ఒక లైఫ్ కి ప్రభుత్వం మర్డర్ చేసినట్టే అని నేను భావిస్తా. నరసింహరావు గారు, ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఆఫీస్ కి వెళ్తా ఉంటే రాంగ్ రూట్ లో వచ్చి ఒక లారీ డ్రైవర్ వచ్చి రాంగ్ రూట్ లో వచ్చేసి గుద్దేసి చంపేశాడంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ మర్డర్. డెఫినెట్ గా మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు, ఆ రూట్ లో అలో చేసిన వాళ్ళు, పోలీసులు, వ్యవస్థ ఏమైపోయినట్టు కదా. సో కాబట్టి నా పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అమెరికాలో మా తమ్ముడు అమెరికాలో జాబ్ చేసేటప్పుడు నేను ఒక రోజు అడిగా, తను ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తా ఉంటాడు. అంటే ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే,
హ్యూమన్ అసిస్టెన్స్ లేకుండా కంప్యూటర్ తోటి రైలు నడిచేటువంటి ఒక ఇది పైలట్ లేకుండా. ఉమ్, ఆ, ఒక సందర్భంలో ఒక చిన్న యాక్సిడెంట్, ఒక రైలు ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయినాడంట. ఉమ్, ఒక వ్యక్తి చనిపోయినందుకు గనుక 250 మంది రైల్వే సిబ్బంది సస్పెండ్ చేసిందంట ఆ గవర్నమెంట్. హౌ రెస్పాన్సిబుల్ దే ఆర్. ఒక్క వ్యక్తి చనిపోతే ఆ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సీరియస్ యాక్షన్ ఈ దేశాల్లో, ఈ ప్రపంచంలో ఎవరు అంత సీరియస్ గా ఉంటదంట యాక్షన్ అక్కడ. అంటే అర్థం ఏంటి అంటే ప్రజల యొక్క ప్రాణాలకి ప్రభుత్వం అంత రెస్పాన్సిబుల్ గా ఉంది. రెస్పాన్సిబుల్ గా ఉంది కాబట్టి నీకు అన్ని 100 కోట్ల రూపాయలతోటి నీ సెక్యూరిటీ, నీ దర్పం చంద్రబాబు నాయుడు అధికార దర్పం, బిఆర్ నాయుడు అధికార దర్పం, పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ, ఇవన్నీ దేనికి ఇస్తున్నారంటే మమ్మల్ని పరిరక్షిస్తారని, అంతకంటే ఏం లేదు. సో నిన్న తిరుపతిలో జరిగినటువంటి అధికారుల తప్పో, బిఆర్ నాయుడు తప్పో, పాలక మండలి తప్పో, ఇంకోటి తప్పో కాదు. గవర్నమెంట్ ఈజ్ హోల్డ్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ హోల్డ్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. బికాజ్ ఇక్కడ మాస్టర్ సర్వెంట్ లైబిలిటీ అప్లై కాదు. గవర్నమెంట్ ఆఫీసర్ తప్పు చేశాడంటే ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ తప్పు చేసినట్టే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సాధారణంగా కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ వరకు ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి నేను నిన్న జరిగినటువంటి ఒక తీవ్రమైనటువంటి, అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ప్రభుత్వం యొక్క చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం అని నేను అనను. ప్రభుత్వం మర్డర్ చేసింది ఒక 6 వ్యక్తుల్ని అని అయితే నేను